ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. నిన్న కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరో భార్య వెళ్ళి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మీడియా వాళ్ళని తీసుకువెళ్ళి మరీ పట్టించింది. అయితే చాలామంది మగవాళ్ళే కావచ్చు, ఆడవాళ్ళే కావచ్చు, ఇలా వేరే మగవాళ్ళతోటి భర్తలు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి కనెక్షన్లు పెట్టుకుని జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్కన భార్యల మీద భర్తల మీద కేసులు నడుస్తూనే ఉంటాయి కోర్టుల్లో, ఓ పక్కన ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఎప్పుడైనా సరే దొంగ పనే అంటారు. ఏదో ఒక రోజున బయటపడకుండా పోదది. మమ్మల్ని ఎవరూ చూడట్లేదులే అని అనుకుని ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు ఎక్కడో చోట దొరికిపోయి అనవసరంగా పరువు తీసుకునే పరిస్థితి. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకు వచ్చింది? సొసైటీలో ఒక మంచి పేరు ఉన్నవాళ్ళు కూడా, మంచి ఉద్యోగంలో మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ రోజున విశాఖలో జరిగిన ఘటన చూస్తే నిజంగా చాలా బాధాకరం అనిపించింది. తప్పు ఒకళ్ళు చేస్తే శిక్ష ఇంకొకరికి అన్నట్టు ఇక్కడ జరిగిన విషయం. కానీ కొంతమంది మహిళలు ఈ రకంగా చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే భార్య వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేనప్పుడు తరచుగా అతను ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడంట. అయితే పక్కింట్లో ఉన్న దీపిక అనే ఒక మహిళ వీళ్ళని గమనిస్తూ ఉండేది. సహజంగా పక్కింటి వాళ్ళు అన్నప్పుడు గమనిస్తూనే ఉంటారు, మన ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని. ఊర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా జనరల్గా చూస్తూ ఉంటాం. ఇంకో 4 సార్లు ఎక్కువ వచ్చారు అని అంటే ఎందుకు వచ్చారని ఆరా తీసేవాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా సరే తెలిసిపోతుంది. వాళ్ళు ఏదైనా మామూలుగా సహజంగా పని కోసం ఏదైనా విషయం కోసం మామూలుగా వచ్చి వెళ్ళిన వాళ్ళ మీద అయితే ఎప్పుడూ అనుమానం రాదు. కానీ ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని వచ్చేవాళ్ళు అయితే 1కి 4 సార్లు చూశారని అంటే వాళ్ళ మొహాల్లోనే తెలిసిపోతుంది వీళ్ళు దేనికి వస్తున్నారు, ఏ విషయం మీద వస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా కనిపెడతారు. అయితే పక్కింట్లో ఉన్న దీపిక అనే మహిళ ఈ అబ్బాయి రావడం వెళ్ళడం ఇవన్నీ గమనించింది. ఈ విషయం వీళ్ళకి తెలిసి ఈమె ఎప్పుడో నా భర్తకి చెప్పేస్తుంది, మనం దొరికిపోతాము, గొడవ అయిపోతుంది అని చెప్పేసి ఈ ఇద్దరు ఆలోచించి బాగా దీన్ని ఏదో ఒకటి చేయాలి, చంపేయాలన్న ఆలోచనతోటి ఒక రోజున రాత్రి 10 గంటల సమయంలో భర్త ఆఫీస్కి వెళ్ళగానే ప్రియుడిని రమ్మని పిలిచింది ఈ అమ్మాయి. అయితే ప్రియుడు రాగానే ఇద్దరూ కలిసి పక్కింట్లో ఉన్న ఆ దీపిక అన్న మహిళ దగ్గరికి వెళ్ళి శుభ్రంగా నోట్లో గుడ్డలు కుక్కేసి నెత్తి మీద రాడ్లతో పెట్టి కొట్టేసి ఆమెని రక్తాలు వచ్చేలాగా ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. కరెక్ట్గా అదే సమయానికి ఈ సరిత భర్త ఎవరైతే ఉన్నారో అతను ఆఫీస్ నుండి వచ్చాడు. వచ్చి పక్కింట్లో కేకలు వినబడడం చూసి అక్కడికి వెళ్ళేసరికి ఈ మహిళకి కొడుతూ ఉన్నారు ఇద్దరు కలిసి. అయితే వెంటనే అతను పోలీసులకు ఫోన్ చేసి ఆ మహిళని ముందు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ మహిళ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. అయితే ఈ ఇద్దరిని కూడా పోలీసులకు పట్టించాడు భర్త. ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఈ మహిళ చూసి ఎక్కడైతే అందరికీ చెప్పి భర్తకు చెప్పి గొడవలు పెడుతుందో అని అన్న కారణంతో ఆ మహిళ మీద దాడి చేయడం జరిగింది. చూసారా అక్రమ సంబంధాలు ఎంతవరకు దారితీసినాయో. అదే సమయంలో కనుక భర్త కనుక వచ్చి ఉండుంటే, వీళ్ళిద్దరూ ఉండగా భర్త వచ్చి ఉండుంటే ఏమయ్యేదండి? భర్తనే లేపేసేవాళ్ళు. అలాంటి ఘటనలు మనం ఎన్ని చూడలేదు. అంటే ఆడవాళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు ఉన్నారనమాట. ఇలాంటి అక్రమ సంబంధాలతో ఓ పక్కన భర్తల్ని బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ పైకి ఏమీ తెలియదని నటిస్తూ ఇలాంటి దారుణాలకు కూడా ఒడిగడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు పక్కింట్లో ఆవిడ చూసిందే అని అంటే మీరు తప్పు చేశారు కాబట్టి ఆవిడ 1కి 4 సార్లు చూసి ఉండొచ్చు. మళ్ళీ ఆవిడ చెప్తుందని భయం ఎందుకు? మీరు చేసిందే తప్పు, ఆవిడ ఇంకెంతమంది చెప్తే తెగించిన వాళ్ళకి ఇంకా భయం ఎందుకు? వదిలేసి చెప్పుకొని అని వదిలేస్తే అయిపోను కదా. మళ్ళీ ఆవిడ మీద ఇంటికి వెళ్ళి దాడి చేయడం ఏంటండి? చూసారా అండి? అదే ఆ సమయంలో భర్త ఉండుంటే ఇద్దరు కలిసి ప్లాన్ చేసి భర్తను లేపేసేవారు. కొంచెంలో పాపం భర్త అదృష్టవంతుడు అనమాట. సమయానికి అనుకోకుండా ఆ రోజున ఇంటికి రావడం, వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ పక్కింటి ఆవిడని కొట్టడం, ఇవన్నీ భర్త కళ్ళల్లో పడ్డాయి. చూసారా ఈ రోజున ఇద్దరు కలిసి జైల్లో కూర్చున్నారు. ఎందుకు ఈ రకంగా జీవితాలను ఎందుకు పాడు చేసుకుంటాడు? చక్కనైన భర్త ఉన్నాడు కదా, ఉండగా మళ్ళీ వేరే అతనితోటి ఇవి ఇలా కనెక్షన్లు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఏదైనా సరే తప్పు చేసామంటే ఒక 4 రోజులు దాచిపెడతాం, 10 రోజులు దాచిపెడతాం. తర్వాత ఏదో ఒక రోజున అది ఏదో కారణంతో బయటపడుతూనే ఉంటుంది. తప్పు కదా, అలా చేయకూడదు కదా.
ఇప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటండి, నా భార్యనా ఇలా చేసింది అని అతను బాధపడతాడు కదా. అంటే నాకు తెలియకుండా ఇన్ని రోజులు ఇలాంటివన్నీ చేసిందని ఎంత మానసికంగా బాధపడతాడు చెప్పండి. ఎందుకు ఇలా చేసి జీవితాలను నాశనం చేసుకుంటారు? ఇవన్నీ తాత్కాలికంగానే ఉంటాయి తప్ప ఏవి శాశ్వతంగా ఉండవు. ఏదైనా దొంగ పనే. ఇప్పుడు చక్కనైన భర్త ఉండగా ఇలాంటి తప్పుడు పనులు చేసి ఈ రోజున జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాళ్ళు మనకు చాలామంది కనబడుతూనే ఉంటారు. అది మగవాళ్ళైనా కావచ్చు, ఆడవాళ్ళైనా కావచ్చు. మగవాళ్ళు కూడా అంతే, భార్య పిల్లలు ఇంట్లో ఉండగా కూడా ఇలా వేరే మహిళలతో కనెక్షన్లు పెట్టుకుంటూ ఉంటారు. మీరు చేసేది అది దొంగ పని, భయంతో చేసినా కూడా ఎందుకు నలుగురికి తెలిసిందంటే నా పరువు పోతుంది ఎందుకు అన్న ఆలోచన మీకు మనసులోకి ఎందుకు రాదో అర్థం కావట్లే. ఇలాంటి తప్పు పనులు చేసి భార్య పిల్లల్ని వేధించడం, బాధ పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేయడం? అదే ఇంట్లో ఉన్న వాళ్ళతోనే చక్కగా ఉండి కలిసి ఉండి హ్యాపీగా ఉంటే ఇంట్లో కూడా ఎటువంటి గొడవలు ఉండవు కదా. మీరు ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల అనవసరంగా ఉన్న మంచి పేరుని పోగొట్టుకోవడం, అనవసరంగా సొసైటీలో తలదించుకునే పరిస్థితి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంతమందిని చూసామండి. వైజాగ్లో అప్పుడు చూసాం, నక్షత్ర నా అమ్మాయి. ఆ అమ్మాయి కూడా పాపం ఇలా ప్రేమించి చేసుకుని ఆ అబ్బాయి వదిలేసి కేసులు పెట్టుకొని ఇలా వేరే మహిళతో ఉన్నాడని మీడియా వాళ్ళని తీసుకొచ్చి చూపించి ఇలా ఒకటని కాదు, చాలా చూసాం. మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేసిన వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా చంపేసుకున్న వాళ్ళనే చూసాం. అక్రమ సంబంధాల వల్ల జీవితాలను నాశనం చేసుకుని అంతా అయిపోయిన తర్వాత మాకు తప్పు చేసామని బాధపడే వాళ్ళని కూడా చాలామందిని చూసాం. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. పక్కింటి వాళ్ళు చూస్తున్నారు, ఎదురింటి వాళ్ళు చూస్తున్నారంటే చూస్తారు. సొసైటీ అన్నాక ప్రతి ఒక్కరు చూస్తారు, మాట్లాడతారు. పక్కింటి వాళ్ళు అన్నాక 1కి 4 సార్లు వస్తే అడిగే వాళ్ళు కూడా ఉంటారు. పట్టించుకున్న రోజులు ఏం కాదు, ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోట అడుగుతారు. ఎక్కడైనా సిటీస్లో ఉండి తలుపులు వేసుకుని కూర్చుంటే అక్కడ పట్టించుకోరేమో కానీ ప్రతి ఒక్కరు కూడా పక్కింట్లో ఏం జరుగుతుందనేది గమనించే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు తప్పు చేసిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పక్కింటి వాళ్ళ మీద దాడి చేయడం ఏంటండి? చాలా తప్పు కదా అలా చేయడం. చక్కనైన సంసారాన్ని పాడు చేసుకున్నట్టు అయింది కదా. ఇలాంటి ఘటనలన్నీ మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజును. అంటే తెలిసి చేస్తారా, తెలియక చేస్తారా, లేకపోతే ఏ ఉద్దేశంతో చేస్తారు? ఎవడో సలహా ఇచ్చాడని ఆ ప్రియుడితో కలిసి అబ్బో ఎన్ని ఘటనలు చూసాం, భర్తను లేపేసిన వాళ్ళనైతే. ఇంకా నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయి ఎవరో చాలా అదృష్టవంతుడు, ఆ రాజ్ కుమార్ భర్త. నిజంగా సమయానికి వచ్చి పాపం ఆ పక్కింటి మహిళని కాపాడాడు. లేదంటే వీళ్ళింటికి వచ్చి ఉండి వీళ్ళిద్దరిని కనుక చూసిండుంటే ఇద్దరు కలిసి ఈ భర్తనే మొత్తానికి లేపేసేవారు. నిజంగా ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎవరో కూడా ఇలాంటి తప్పులు చేయకండి. మనల్ని ఎవరూ చూడట్లేదు, మనం ఎవరికి దొరకము అని ఎవరైనా ఇలాంటి తప్పులు చేయాలని అనుకుంటే మాత్రం ఇక నుంచి మానేయండి. జీవితాలు నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఏమైంది, చెప్పకూడదు తింటారు జైల్లో కూర్చొని. చూసారా ఎంత చక్కనైన జీవితాన్ని నాశనం చేసుకున్నారో. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇలాంటి తప్పులు ఎవరూ చేయకండి. చక్కనైన మీ జీవితాలని నాశనం చేసుకోకండి. పరువు పోయింది అని అంటే మళ్ళీ తిరిగి తీసుకురాలేం. మనం ఒకరి చేత మంచి అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి, కానీ చెడ్డ అనిపించుకోవాలంటే ఒక్క నిమిషం పట్టదు. కాబట్టి మీకున్న మంచి పేరుని పోగొట్టుకోకండి. ఆవేశంలో చేస్తారా, ఇంకోటి తొందరపాటులో చేస్తారా, లేతే ఎదటి వాళ్ళ మాయ మాటల్లో పడిపోతారా, అది ఏ కారణమైనా కావచ్చు. అది తప్పు అని మీకు తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండడమే మంచిది. కొన్ని జీవితాలు ప్రశాంతంగా గడపాలంటే ఇలాంటి వాటి జోలికి అస్సలు పోవద్దు. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాం, ఒంటరి మహిళలైనా కావచ్చు, ఇలా భర్తలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి కనెక్షన్లు పెట్టుకుని పిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తూ ఉన్నారు. పిల్లలు పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. మీరు చేసే తప్పుల వల్ల వాళ్ళ జీవితాలు కూడా నాశనం అవుతాయి. మొన్న కూడా చూసారా, వేరే అతనితోటి కనెక్షన్ పెట్టుకుని జంగారెడ్డిగూడెంలో ఆ అమ్మాయి కూడా అంతే, పిల్లల్ని చావగొట్టాడు వాడైతే ఏకంగా. ఎందుకంటే వాడి పిల్లలు కాదు కదా, ఇష్టం వచ్చినట్టు చావగొట్టాడు. అది పెద్ద కేసు అయింది, పిల్లల్ని మొత్తం పోలీస్ కేసు అయింది. పట్టుకున్నారు ఆ అమ్మాయిని, వాడిని పట్టుకున్నారు, జైల్లో పెట్టారు. చూసారా జీవితాలు ఎలా నాశనం అయిపోయాయో. ముందు మీ పిల్లల భవిష్యత్తులు కూడా నాశనం అవుతాయి. కాబట్టి చక్కనైన సంసారాలని ఎప్పుడూ కూలగొట్టుకోకండి. మంచి ప్రవర్తనతో ఉండండి, కష్టపడి సంపాదించుకుని బతకండి. అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు మాత్రం ఎవ్వరూ చేయకండి. మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.